ఐపీఎల్ తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనున్నాయి. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 2 నెలల తరువాత మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ను రుతురాజ్ ఏ మేర సక్సెస్ఫుల్గా నడిపించగలడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొనుంది. మరోవైపు డూప్లెసిస్ కెప్టెన్స్లో కోహ్లీ, మాక్స్వెల్, సిరాజ్ లాంటి స్టార్లతో కూడిన ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది. ఈ 2 జట్లలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చెన్నై జట్లలో ధోని ఆడతారో లేదో అనేది కూడా కీలకమే. అలాగే ధోని కెప్టెన్సీ లేకపోవడం సిఎస్కేకు మైనస్ అని చెప్పాలి. అయితే రుతురాజ్ గైక్వాడ్కి ధోని సపోర్టుగా సలహాలు అందిస్తే సిఎస్కేకు పని సులువవుతుంది. బ్యాటింగ్లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే సిఎస్కేకు ప్రధాన బలం. అలాగే వన్డౌన్లో రచిన్ రవీంద్ర కూడా ఆకట్టుకోగలడు. రచిన్ ఓపెనర్గా కూడా రావచ్చు. మిడిల్ ఆర్డర్లో రహానే, సమీర్ రిజ్వీ, ధోని బలంగా ఉన్నారు. జడేజా, శివం దుబేతో ఆల్రౌండర్ ద్వయం అద్భుతంగా ఉంది. బౌలింగ్లో ముస్తఫిజర్ రెహమాన్, మహేష్ తీక్షణ, దీపక్ చాహర్తో బౌలింగ్ విభాగం కూడా స్ట్రాంగ్గానే ఉంది. రచిన్ రవీంద్ర, దుబే కూడా బౌలింగ్ చేయగలరు. అయితే స్టార్ బౌలర్ ప్రతిరణ అందుబాటులో లేకపోవడం సిఎస్కే ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఇక ఆర్సీబీ బలంగా ఉంది. డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, మాక్స్వెల్, దినేష్ కార్తిక్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్లో సిరాజ్, ఆకాశ్దీప్, అల్జారీ జోసెఫ్, లూకీ ఫెర్గుసన్లతో ఉంది. అయితే ఆర్సీబీలో మాక్స్వెల్ మినహా మరో ఆల్రౌండర్ లేకపోవడం మైనస్. అయితే విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. స్పిన్ ఆల్రౌండర్ కరణ్ శర్మ ఏ మేర రాణిస్తాడో చూడాలి. ఈ ఏడాది WPL ఛాంపియన్గా ఆర్సీబీ విమెన్స్ టీం నిలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్లో ఆర్సీబీ మెన్స్ జట్టు కప్పు కొట్టాలని తహతలాడుతుంది. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని చూస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పటిష్టంగా ఉంది. హాట్ హిట్లర్తో జట్టంతా నిండిపోయింది. అయితే ప్లేయింగ్ ఏ లెవెల్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు తుది జట్టులో ఉంటారనేది ఇప్పుడు అందరిలోనూ మొదలవుతున్న ప్రశ్న. ఆర్సీబీకి ప్లేయింగ్ 11 కూర్పు తలనొప్పిగా మారింది. ఐపీఎల్ రూల్ ప్రకారం ప్రతి జట్టులోని ప్లేయింగ్ 11లో కేవలం 4 మంది విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. ఇలాంటి తరుణంలో ఒక స్ట్రాంగ్ ఆటగాడు బెంచ్కి పరిమితం కావచ్చు. గ్రీన్ ఆర్సీబీకి అత్యంత ఖరీదైన ఆటగాడు. ఆటను ఏ మేరకు రాణిస్తాడు అనేది కీలకమే. ఇక చిన్న నుంచి రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివం దుబే, రవీంద్ర జడేజా, ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేష్ తీక్షణ తుది జట్టులో ఉండవచ్చు. ఆర్సీబీ నుంచి డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గైన్ మాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మయాంక్ డాగర్, విజయ్ కుమార్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్, కరణ్ శర్మకి చోటు దక్కవచ్చు. ఇక ఇరు జట్ల అభిమానులు తాము ఏ టీంకి ఏ బోని కొట్టాలని చూస్తున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.